హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను టేస్టీగా స్పానిష్ ఆమ్లెట్ ఎలా చేయాలో చూపించబోతున్నాను. చాలా టేస్టీగా సూపర్గా ఉంటుంది. దానికోసం ముందుగా పావు కేజీ ఆలు తీసుకొని పీల్ ఆఫ్ చేసి ఇలా మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసుకోవాలి. అలాగే 3 ఆనియన్స్ కూడా ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ వేడయ్యాక ఆలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మామూలుగా స్పానిష్ ఆమ్లెట్కి ఆలుని ఆనియన్స్ని డీప్ ఫ్రై చేస్తారు. నేనైతే పాన్ ఫ్రై చేస్తున్నాను. మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. ఇలా బ్రౌన్ కలర్ వచ్చాక అందులోనే ఇప్పుడు ఆనియన్స్ కూడా వేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో ఈ ఆనియన్స్ని కూడా ఇప్పుడు వేయించుకోవాలి. ఇవి కొంచెం సాఫ్ట్గా అయ్యాక అందులో టేబుల్ స్పూన్ మిరియాల పొడి, టేబుల్ స్పూన్ కారం, టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని మొత్తం మిక్స్ చేసుకోవాలి. కారం చూసుకొని వేసుకోండి, ఎందుకంటే మిరియాల పొడి వేసాం కాబట్టి మీరు తినే స్పైసీని బట్టి యాడ్ చేసుకోండి. ఇలా మొత్తం ఒకసారి కలుపుకోవాలి. 1 మినిట్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో ఇప్పుడు నేను ఎగ్స్ వేసుకుంటున్నాను. నేను 5 ఎగ్స్ తీసుకుంటున్నాను. పావు కేజీ ఆలుకి 5 ఎగ్స్ సరిపోతాయా అనుకుంటారేమో, సరిపోతుందండి. అందులోనే పావు టీ స్పూన్ సాల్ట్, పావు టీ స్పూన్ మిరియాల పొడి వేసుకొని విస్క్తో మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఇలా మొత్తం మిక్స్ చేసుకున్నాక అందులో ఇందాక మనం ఫ్రై చేసిన ఆలుని ఆనియన్ని వేసుకొని కలుపుకోవాలి. ఇలా కలుపుకొని మూత పెట్టుకొని 10 to 15 మినిట్స్ పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక నాన్ స్టిక్ ప్యాన్ తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ తీసుకుంటున్నాను. ఆయిల్ వేడయ్యాక ఇందాక మనం కలిపెట్టిన ఎగ్స్ని వేసుకొని మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో 5 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. 5 మినిట్స్ తర్వాత చూస్తే ఇదిగోండి వెనక వైపు ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ప్లేట్ బోర్లించి వెనక వైపు తిరిగేసుకొని 2 మినిట్స్ ఫ్రై చేసుకుంటే అంతే అండి, మన స్పానిష్ ఆమ్లెట్ రెడీ అండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి, ఈవినింగ్ స్నాక్స్లోకి చాలా బాగుంటుంది, సూపర్గా ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.